హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర ఆ పేపర్స్ అన్ని నార్మల్గానే ఉండటంతో కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి వచ్చి ఆ చైన్ కోసం డ్రెస్సింగ్ టేబుల్ ర్యాక్లో చూస్తుంది. ఆ చైన్ కనపడకపోవడంతో మనసులో ఆ చైతన్య చైన్ తీసుకుని వెళ్ళిపోయాడా అని అనుకుంటూ ఉంటుంది. తను చైన్ కోసం ఆలోచిస్తూ ఉండటం గమనించి చందు చిన్నగా నవ్వుకొని, ఆ చైన్ నా దగ్గర ఉంది అని తెలియక పాపం వెతుకుతున్నట్లుంది. తను ఆ చైన్ గురించి నన్ను ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ చైన్ తనకిస్తాను అని అనుకుంటాడు. నక్షత్ర సరిగ్గా నిలబడి మనసులో ఆ చైన్ ఒక్కటే జరిగిన నేరానికి ఉన్న సాక్ష్యం. అది ఎవరిదో తెలుసుకుంటే అక్కని చంపింది ఎవరో అని తెలుసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు చైతన్య ఆ చైన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ఆ చైతన్యానే అక్కని చంపుంటాడు అనుకుంటుంది. చందు తాను ఆలోచిస్తూ ఉండటం చూసి, ఏంటి నక్షత్ర, ఏదో డీప్ గా ఆలోచిస్తున్నా అని అన్నాడు. నక్షత్ర ఆలోచన నుండి తేరుకొని, ఏం లేదు, పద వెళ్దాం బావా అంది. చందు అని తనతో పాటు బయటకు వచ్చి స్టోర్ రూమ్ ను చూస్తూ, పద ఒకసారి స్టోర్ రూమ్ లో కూడా చూద్దామంటాడు. నక్షత్ర స్టోర్ రూమ్ లో ఏం తీసుకుపోతారు బావా అంది. చందు స్టోర్ రూమ్ ని అంత చిన్న చూపు చూడక నక్షత్ర, అక్కడి నుండి ఏమి చేయకపోవచ్చు, కానీ అక్కడ వెతకమని తెలిసి ఏదో ఒకటి పెట్టుండొచ్చు కదా, ఒకసారి ఆలోచించు అన్నాడు. నక్షత్ర నిజమే కదా, పద బావా అక్కడ చూద్దామంటుంది. ఇద్దరు కలిసి స్టోర్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడే ఉన్న ఛాయ ఆత్మ చందు రాకతో అతని మీద కక్ష తీర్చుకోవాలన్నట్లుగా వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ చందు వెనకనే నక్షత్ర కూడా రావడంతో ఏమి చేయలేక వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. చైతన్య చందు వాళ్ళ కార్ విరాట్ కంపెనీ వైపుకు రాలేదు అన్న విషయం శ్యామ్తో చెప్పడంతో, శ్యామ్ మరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. చైతన్య నాకు తెలిసి వాళ్ళిద్దరూ కలిసి చందు సార్ ఇంటికి వెళ్ళుంటారేమో అన్నాడు. శ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అన్నాడు. చైతన్య అంటే మొన్న అతని పేరెంట్స్ ఊరి నుంచి వచ్చారు, మేబీ వాళ్ళు ఏమైనా వాళ్ళని రమ్మని పిలిచారేమో అంటాడు. శ్యామ్ ఆలోచిస్తూ, అవునా, కానీ నాకెందుకు అది కూడా కాదు, ఇంకేదో ఉంది అనిపిస్తుంది అన్నాడు. చైతన్య అయితే నక్షత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు అన్నాడు. శ్యామ్ తన ఇంటికి ఎందుకు వెళ్తారు అంటే మన మీద ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందా అని అనుకొని మళ్ళీ వెంటనే ఏదో ఐడియా వచ్చి, చైతన్య నీకు చందు ఇంటి అడ్రస్ తెలుసు కదా అంటాడు. చైతన్య తెలుసు సార్ అన్నాడు. శ్యామ్ అయితే ముందు నువ్వు చందు ఇంటికి వెళ్ళు, వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో చూడు, ఒకవేళ ఇద్దరు అక్కడే ఉంటే వాళ్ళు సడన్ గా ఎందుకు వెళ్లారో కాస్త అబ్జర్వ్ చెయ్యి, అలా కాకుండా అక్కడ ఇద్దరు లేకపోయినా లేదంటే ఓన్లీ చందు మాత్రమే ఉండి ఇంకా నక్షత్ర లేకపోయినా నువ్వు వెంటనే నక్షత్ర ఇంటికి బయలుదేరు అని అన్నాడు. చైతన్య ఓకే సార్ అంటాడు. శ్యామ్ నక్షత్ర వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది మాత్రం బాగా అబ్జర్వ్ చేయి, ఆ తర్వాత విషయం ఏంటి అనేది చెప్పు అన్నాడు. చైతన్య ఓకే సార్ అని మళ్ళీ ఒకవేళ వాళ్ళిద్దరూ ఆ 2 ఇళ్లలో లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటే అప్పుడు ఏం చెయ్యాలి సార్ అని అన్నాడు. శ్యామ్ ఇరిటేట్ అవుతూ, ఇంకేం చేస్తావ్, అన్నీ మూసుకొని ఆఫీస్కి వచ్చాయన్నాడు. చైతన్య ఓకే సార్ అని అక్కడి నుండి చందు ఇంటికి బయలుదేరతాడు. చందు నక్షత్ర వాళ్ళ స్టోర్ రూమ్ లో ముందుకు నడుస్తూ అక్కడ సామాన్లన్నీ చూస్తూ సరిగ్గా ఒక చోట ఆగుతాడు. నక్షత్ర ఇంకో వైపు చూస్తూ ఉంటుంది. చందు అక్కడ ఒక మూలగా ఏదో పడి ఉన్నట్లు కనబడటంతో క్రిందకు వంగి అక్కడ కనిపిస్తూ ఉన్న దాన్ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తాడు. తను పట్టుకొని ఉన్న వస్తువు అక్కడ ఇరుక్కుని ఉంటుంది. చందు కొంచెం ముందుకు వంగి అక్కడ ఉన్న సామాన్లు పక్కకు జరుపుతూ ఉంటాడు. తను ముందుకు వంగి చిన్నగా కదులుతూ ఉండటంతో తన పాకెట్లో ఉన్న చైన్ మెల్లగా ముందుకు జారి నేల మీద పడుతుంది. చందు అక్కడ ఇరుక్కున్న దాన్ని పూర్తిగా తీసి చేతిలోకి తీసుకొని చూసి అది ఫోన్ అవ్వడంతో కొంచెం ఆశ్చర్యంగా ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు. ఆ ఫోన్ స్క్రీన్ కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది, కానీ ఫోన్ కి కవర్ చేసి ఉండటం వల్ల పూర్తిగా డ్యామేజ్ అయి ఉండదు. చుట్టూ చూస్తూ ఉన్న నక్షత్ర నార్మల్ గా నేల వైపు చూసి అక్కడ చైన్ పడిపోయి ఉండటం గమనిస్తుంది. ఆ ఫోన్ వైపు చూస్తూ ఉన్న చందు దాని గురించి నక్షత్రతో చెప్పాలి అనుకొని వెనక్కి తిరిగి తన నేల వైపు చూస్తూ ఉండటం చూసి అటువైపు చూస్తాడు. నక్షత్ర చైన్ తీసుకోవడం కోసం ముందుకు వంగుతుంది. అది గమనించి చందు వెంటనే చైన్ చేతిలోకి తీసుకొని చెయ్యి వెనక్కి పెట్టుకుంటాడు. నక్షత్ర కంగారుగా, బావా ఆ చైన్ ఇవ్వు అంటుంది. చందు చైన్ పట్టుకుని ఉన్న చేతిని పైకెత్తి నక్షత్రకి అందకుండా పెట్టి తీసుకో అన్నాడు. నక్షత్ర చందు చెయ్యి పైకెత్తి ఉండటంతో, ఇది తూచు బావా, నాకు ఎలా అందుతుంది అంది. చందు అది నీ ప్రాబ్లం నక్షత్ర అంటాడు.
నక్షత్ర చీర కొంగుని తీసి బొడ్లో దోపుకొని ఇప్పుడు చూడు ఎలా అందుకుంటానో అని చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకొని ఎగరటానికి ట్రై చేస్తుంది. కానీ ఏ యూజ్ ఉండదు. తను మళ్ళీ మళ్ళీ ఎగిరి చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తన అవస్థను చూస్తూ చందు నవ్వుకుంటూ ఉంటాడు. అదంతా చూస్తూ ఉన్న ఛాయాకి మాత్రం చందు మీద కోపం పెరిగిపోతూ ఉంటుంది. చందు ముందుకి వెనక్కి కదులుతూ తన చెయ్యి అందకుండా అటు ఇటు ఊపుతూ ఉంటాడు. నక్షత్ర కాలి మునివేళ్ల మీద నిలబడి మరీ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను నిక్కి ఉండడం వల్ల తన చీర కొంచెం పక్కకు తొలగి నడుము స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చందు చూపు అప్రయత్నంగా తన నడుము మీద పడి అక్కడే నిలిచిపోతుంది. నక్షత్ర మాత్రం అవేమీ గమనించకుండా ఫోన్ అందుకోవడానికి ఎగురుతూ ఉంటుంది. నక్షత్రాన్ని మైమరిచి చూస్తూ నిలబడి ఉన్న చందు చేతిలో ఉన్న చైన్ ని మెల్లగా వదిలేస్తాడు. ఆ చైన్ నేల మీద పడిపోతుంది. నక్షత్ర ఆ చైన్ కింద పడిపోయింది అని గమనించే లోపే చందు తనకి దగ్గరగా వచ్చి తన నడుము మీద చేయి వేసి చిన్నగా తడుముతాడు. నక్షత్ర కంగారుగా చందు వైపు చూస్తూ బావా ఏం చేస్తున్నావ్ అని తన మాట పూర్తి చేసే లోపే చందు తన వైపు కైపుగా చూస్తూ తన నడుముని ప్రెస్ చేస్తాడు. నక్షత్రకి ఇంక నోటమాట రాక గుండెల్లో అల్లడి పెరిగిపోతూ ఉంటే చందు భుజాన్ని గట్టిగా పట్టుకొని అలానే కంగారుగా చందు వైపు చూస్తూ ఉంటుంది. చందు సూటిగా తన వైపే చూస్తూ దగ్గరికి వస్తాడు. నక్షత్రకి చెమటలు పడుతూ ఉంటుంది. చందు ఇంకా దగ్గరికి రాబోతూ ఉండగా నక్షత్ర తన భుజాలను పట్టుకొని వెనక్కి నెట్టి కొంచెం సీరియస్ గా బావా ఏం చేస్తున్నావు అంటుంది. చందు తెలుగులోకి వచ్చి తడబడుతూ అది నక్షత్ర అని చెప్పేలోపే అర్థం కాక గొడుగుతూ ఉంటాడు. నక్షత్ర చీర కొంగుని సరిచేసుకొని నడుము కనపడకుండా కొంగుని పట్టుకొని అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో ఇక్కడ ఆ చైన్ సరిగ్గా ఛాయాని చంపేసిన చోటునే పడుతుంది. ఆ చైన్ నేలకు తగిలిన వెంటనే ఛాయా ఆత్మ ఆ చైన్ ని ఆసరాగా తీసుకొని పూర్తిగా దానికి చుట్టుకుంటుంది. చందు తను వెళ్లిపోయిన తర్వాత ఓ గాడ్ ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటూ ముందుకు ఒక అడుగు వేసి తన కాళ్ళకు చైన్ తగలటంతో చైన్ ని తీసి పాకెట్లో వేసుకుని బయటకు వచ్చేస్తాడు. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే తనతో పాటు ఆ చైన్ కి చుట్టుకున్న ఛాయ కూడా తనతో పాటే బయటికి వస్తోంది అని. చందు హాల్లోకి వచ్చి నక్షత్ర కోసం చుట్టూ చూస్తాడు. తను ఎక్కడా కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ కిచెన్ లోకి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ కూడా నక్షత్ర కనపడకపోవడంతో తను ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ హాల్లోకి వచ్చి చుట్టూ చూస్తుండగా నక్షత్ర తన రూమ్ నుండి బయటికి వస్తూ కనపడుతుంది. తను చీర మార్చుకొని డ్రెస్ వేసుకుని వస్తూ ఉంటుంది. చందుకి తన బిహేవియర్ వల్లే తను శారీ మార్చుకుంది అని అర్థమయ్యి చాలా గిల్టీగా అనిపించి తన నేరుగా ఫేస్ చేయలేక అవతలికి చూస్తాడు. నక్షత్ర తన దగ్గరికి వచ్చి బావా అంతా వెతికాం కదా ఏమీ కనపడలేదు ఆఫీస్కి వెళ్దామా అంది. చందు అవతలికి చూస్తూనే అని మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి నక్షత్ర చెప్పడం మర్చిపోయాను అన్నాడు. నక్షత్ర ఏంటి అన్నట్టు చందు వైపు చూస్తుంది. తను అలా చూసేసరికి చందు మళ్ళీ అవతలికి చూస్తూ అది ఇందాక స్టోర్ రూమ్ లో అంటూ ఉండగా నక్షత్ర కాస్త సీరియస్ గా ఇంకా ఆ విషయం వదిలేసే బావా అంటుంది. చందు అది కాదు అక్కడ ఇందాక ఒక ఫోన్ కనిపించింది అన్నాడు. నక్షత్ర ఆశ్చర్యంగా ఏం ఫోన్ బావా అంది. చందు తన పాకెట్లో వేసుకుని ఉన్న ఫోన్ ని చేతిలోకి తీసుకుని నక్షత్రకి చూపిస్తూ ఈ ఫోన్ అంటాడు. నక్షత్ర తన చేతిలోని ఫోన్ తీసుకుని చూస్తుంది. చందు అది నీ ఫోనేనా అన్నాడు. నక్షత్ర ఆ ఫోన్ ని అటు ఇటు తిప్పి చూస్తూ కాదు బావా ఇది నా ఫోన్ కాదు అంది. చందు అవునా మరి ఎవరి ఫోన్ అన్నాడు. నక్షత్ర మనసులో ఇదైతే అక్క ఫోన్ అయినా అయి ఉండాలి లేదంటే ఆ హంతకుడి ఫోన్ అయినా అయి ఉండాలి. ఇందులో ఖచ్చితంగా అక్క చావుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఫోన్ ని వెంటనే రిపేర్కి ఇవ్వాలి అని అనుకొని చందు వైపు తిరిగి బావా నాకు కొంచెం పని ఉంది నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో నేను రేపు వస్తాను అంది. చందు తన వైపు ఆశ్చర్యంగా చూసి మనసులో నా వల్లే తను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. నేను చాలా తప్పుగా బిహేవ్ చేశాను. అలా చేయడం వల్లే ఇప్పుడు తను ఆఫీస్కి రాను అంటుంది. నేను కాస్త అదుపులో ఉండుండాల్సింది అనుకొని చిన్నగా సారీ నక్షత్ర అన్నాడు. నక్షత్ర ఫోన్ ని చూస్తూ తనేమన్నాడో కూడా వినిపించుకోలేదు. తను ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడంతో చందు డల్ అయ్యి ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. నక్షత్ర ఆ ఫోన్ ని పక్కన పెట్టి చందు కోసం చూస్తుంది. చందు కనపడకపోవడంతో తను ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ చుట్టూ చూస్తుంది. అక్కడ మెయిన్ డోర్ నుండి కొంచెం దూరంగా బయటికి వెళ్తూ ఉన్న చందును చూసి కొంచెం ఆశ్చర్యంగా అదేంటి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అనుకొని మళ్ళీ చేతిలో ఫోన్ వైపు చూసి ముందు ఈ ఫోన్ సంగతి చూడాలి అనుకొని ఫోన్ ని జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తన స్కూటీని తీసుకొని రిపేర్ షాప్ కి వెళ్ళడానికి బయటకు వస్తుంది. అప్పటికే చందు వెళ్లిపోయి ఉంటాడు.
నక్షత్ర నార్మల్ గా తన స్కూటీ దగ్గరికి వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి రిపేర్ షాప్ కు బయలుదేరుతుంది. ఇక్కడ చైతన్య ముందుగా చందు ఇంటికి వస్తాడు. కానీ చందు నక్షత్ర ఇద్దరు నక్షత్ర ఇంటికి వెళ్లి ఉండటంతో అక్కడ ఎవ్వరు ఉండరు. చైతన్య ఇంకా అక్కడి నుండి నక్షత్ర ఇంటికి బయలుదేరతాడు. అప్పుడే చందు అక్కడి నుండి రిటర్న్ అయ్యి వేరే రూట్ నుండి వెళ్తాడు. ఇక్కడ నక్షత్ర కూడా తన స్కూటీ తీసుకొని రిపేర్ షాప్ కు వెళ్లడంతో నక్షత్ర వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు ఉండకపోవడంతో వాళ్ళు ఇంకా ఎక్కడికో వెళ్లి ఉంటారు అనుకొని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్లిపోతాడు. చందు కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకొని కార్ పార్క్ చేసి డల్ గా లోపలికి వచ్చి తన రూమ్ కి వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. తనకు జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటుంది. చందు ఉఫ్, ఏంటి నేను అలా బిహేవ్ చేశాను? జరిగిన దానికి తను ఖచ్చితంగా నా మీద చాలా కోపంగా ఉంటుంది. అయినా ఒక అమ్మాయిని చీరకట్లా చూడటం ఇదేమీ మొదటిసారి కాదు కదా, మరి ఎందుకు నేను ఇంతలా టెంప్ట్ అవుతున్నాను అనుకుంటూ ఒకసారి ఆ రోజు ఉదయం నుండి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకొని, ఏంటిది కొత్తగా నాకు తెలియకుండానే తను నేను లైక్ చేస్తున్నానా? ఇది వరకు చాలా మందిని చీరకట్లో చూశాను, ఎవ్వరూ నాకు స్పెషల్ గా కనిపించలేదు. కానీ నక్షత్ర మాత్రం చాలా అంటే చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ రోజు తన నుండి చూపు తిప్పుకోలేకపోయాను, అంత అందంగా కనిపించింది అని అనుకుంటూ చీరకట్టులో మళ్ళీ నక్షత్రాన్ని గుర్తు తెచ్చుకొని మైమర్చిపోయి మళ్ళీ తన నడుము పట్టుకోవడం గుర్తుకు వచ్చి, అయినా ఎంత అందంగా కనిపిస్తే మాత్రం అలా పట్టుకోవడం ఏంటి అనుకొని మళ్ళీ నక్షత్ర వెంటనే చీర మార్చుకొని రావడం, తనతో సరిగ్గా మాట్లాడకుండా ఉండటం అంతా గుర్తుకు వచ్చి డల్ అయ్యి తనకి నా బిహేవియర్ వల్ల చాలా కోపం వచ్చినట్లుంది, నేను అలా పట్టించుకోకుండా ఉండాల్సింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నక్షత్ర వెంటనే ఫోన్ రిపేర్ షాపుకు వెళ్లి అక్కడ ఉన్న అతనికి ఆ ఫోన్ చూపించి, అన్నా ఈ ఫోన్ ని రిపేర్ చేయించాలి, రిపేర్ అవుతుంది కదా అని అడుగుతుంది. అతను ఆ ఫోన్ బ్యాక్ సైడ్ కప్ ఓపెన్ చేసి ఒకసారి ఇన్నర్ పార్ట్స్ చూసి, అవుతుంది మేడం, కానీ ఇన్నర్ పార్ట్స్ లో కొన్ని డ్యామేజెస్ అయ్యున్నాయి మేడం, కొంచెం టైం పడుతుంది అన్నాడు. నక్షత్ర రిలీఫ్ గా ఫీల్ అయ్యి, పర్వాలేదు అన్నా, ఎంత టైం అయినా పర్వాలేదు, ఆ ఫోన్ పూర్తిగా రిపేర్ అయితే చాలు, ఇంతకీ రిపేర్ ఖర్చు ఎంత అవుతుంది అంది. అతను ఆ ఫోన్ ని మరొక్కసారి అటు ఇటు తిప్పి చూసి, చెప్పలేం మేడం, రిపేర్ అయిన తర్వాత ఎంత అయిందో చెప్తామంటాడు. నక్షత్ర ఓకే అని తన నెంబర్ రాసిచ్చి, రిపేర్ అయిన తర్వాత కాల్ చేయండి, వచ్చి ఫోన్ తీసుకుంటాను అని చెప్పింది. అతను ఓకే మేడం అంటాడు. నక్షత్ర ఇంకా అక్కడి నుండి బయటికి వచ్చి తన స్కూటీ తీసుకొని అటు నుండి తారా స్కూల్కి వెళ్లి తనని పికప్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతుంది. తారా ఇంటికి వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ రూమ్ లోకి వెళ్లిపోతుంది. నక్షత్ర తనకి స్నాక్స్ చేయడానికి కిచెన్ లోకి వస్తుంది. చందు నక్షత్ర గురించి ఆలోచిస్తూ సోఫాలో కూర్చొని ఫోన్ కోసం పాకెట్ లో చేయి పెట్టి పాకెట్ లో చైన్ చేతికి తగలటంతో చైన్ బయటికి తీసి చూసి, అరే నేను ఈ గోల్లో పడి చైన్ తనకి ఇవ్వడం మర్చిపోయాను, సరేలే రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు ఇద్దాం అని అనుకుని ఆ చైన్ పక్కన టేబుల్ మీద పెడతాడు. అప్పుడే రూమ్ లోకి కాఫీ తీసుకుని వచ్చిన సుమిత్ర గారు ఆ చైన్ చూసి, ఆ చైన్ ఎవరిది చందు అంది. చందు సుమిత్ర గారి వైపు తిరిగి, అది నక్షత్రాదమ్మా, మర్చిపోయి నేను తీసుకుని వచ్చేశాను, రేపు రిటర్న్ చేస్తాను అంటాడు. సుమిత్ర గారు అవునా, సరేలే కాఫీ తీసుకో అని అనడంతో చందు కాఫీ తీసుకుని తాగుతూ ఉంటాడు. సుమిత్ర గారు ఇంకా సేపు మాట్లాడి చందు కాఫీ తాగేసి కప్ ఇచ్చిన తర్వాత కప్ తీసుకుని అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు. చందు ఇంకా నార్మల్ గా వర్క్ చేసుకుంటూ ఉండటం మొదలు పెడతాడు. ఆ చైన్ కి చుట్టుకున్న ఛాయ ఆత్మ దానికి విడిపడి అక్కడి నుండి చందు వెనక్కి వచ్చి నిలబడుతుంది. చందు తన ఫోన్ చేతిలోకి తీసుకొని మనసులో, ఈ నక్కకల్ల పిల్లకి ఒకసారి కాల్ చేసి సారీ చెప్దామా అనుకుని మళ్ళీ వెంటనే, వద్దులే రేపు తను గాని కోపంగా ఉంటే అప్పుడు చూద్దాంలే అనుకుని ఫోన్ పక్కన పెడతాడు. ఛాయ చందు వెనక నుండి ముందుకు వంగి తన చెవిలో చిన్నగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దం చందుకి సరిగ్గా వినపడదు. తన చెవి ముందు గాలి వీచినట్లు అనిపిస్తుంది. చందు అదేం పట్టించుకోకుండా సరిగ్గా కూర్చుని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఛాయ తనని భయపెట్టాలి అని అనుకుని తన వెనక నుండి గట్టిగా అరుస్తుంది. కానీ చందుకు వినపడదు. ఎందుకంటే తన చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వర్క్ కి సంబంధించిన వీడియో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూస్తూ వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి. తనలో ఏ ఉలుకు పలుకు లేకపోవడంతో ఛాయకి కోపం పెరిగిపోతూ ఉంటుంది. తను అలాగే కోపంగా ఒకసారి చుట్టూ చూస్తుంది. చందు మాత్రం నార్మల్ గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సమయం రాత్రి 8:30 అవుతూ ఉంటుంది. చందు వర్క్ చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయిపోయి చుట్టూ చీకటి ఏర్పడుతుంది. చందు ఒకసారి చుట్టూ చూసి
కరెంటు పోయిందా అని అనుకుంటూ బెడ్ దిగి కిటికీ ఓపెన్ చేసి బయటకు చూసి అందరి ఇంట్లో కరెంటు ఉంది, ఇక్కడ ఎందుకు పోయింది అనుకుని మళ్ళీ వచ్చి కూర్చుని కరెంటుతో నాకేం పనుంది, ఇప్పటి వరకు ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి ఉంది కాబట్టి ల్యాప్టాప్ లో ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ అయ్యే వరకు నేను వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదో అలికి రావడంతో పక్కకు చూస్తాడు. మొత్తం చీకటిగా ఉండడంతో తనకు అక్కడ స్పష్టంగా ఏమీ కనిపించదు. కానీ చీకట్లో ఎర్రగా 2 గుండ్రటి చిన్న చక్రాల్లా వాటి మధ్యలో నల్లటి చుక్కలా కనిపిస్తుంది. అదేంటో చందుకి అర్థం కాదు. అవి ఛాయా కళ్ళు. ఛాయ ఆ చీకట్లో మెల్లిగా నడుస్తూ దగ్గరికి వస్తుంది. చందుకి తన ఎర్రటి కళ్ళు మాత్రమే చీకట్లో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అవి తనకి సమీపంగా వస్తున్నట్లు అనిపించి ఒక్క క్షణం షాక్ అయ్యి కళ్ళు నులుముకొని మళ్ళీ చూస్తాడు. ఎర్రటి కళ్ళు తనకి ఇంకా దగ్గరగా వస్తూ కనబడటంతో అది ఏంటో అర్థం కాక కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంతలోకి తన ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ వైపు చూసి ఫోన్ చైతన్య చేస్తూ ఉండటంతో ఇంకా ఆ ఎర్ర కళ్ళ విషయం వదిలేసి ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడి నుండి బాల్కనీలోకి వస్తాడు. తన వెనకే ఛాయ కూడా వస్తుంది. చందు నడుస్తూ బాల్కనీలోకి వచ్చి అక్కడ గ్రిల్స్ పట్టుకొని నిలబడి ఆఫీస్ మీటింగ్ గురించి చైతన్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఛాయాకి అక్కడి నుండి కిందకు చూసి మళ్ళీ స్టైల్ గా ఫోన్ లో మాట్లాడుతున్న చందుని చూస్తుంటే తనని అలానే కిందకు తోసేయాలి అనిపిస్తుంది. కానీ తను ఏం చేయలేదు. ఎందుకంటే తను ఒక ఆత్మ మాత్రమే, తనకి స్పర్శ అనేది లేదు కాబట్టి. అలానే చందు వైపు కసిగా చూస్తూ నిలబడి ఉంటుంది. చందు కాసేపు ఫోన్లో మాట్లాడేసి లోపలికి వస్తాడు. తనకక్కడి ఎర్రటి చుక్కలతో నిండిన చక్రాల్లాంటివి మళ్ళీ కనబడకపోవడంతో మనసులో మేబీ ఇదంతా నా భ్రమ అయి ఉండొచ్చు అని అనుకుని వచ్చి కూర్చొని మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఛాయ ఇంకా ఏమీ చేయలేకపోతుంది. కాసేపటి కరెంట్ వచ్చేస్తుంది. చందు కాసేపు వర్క్ చేసుకొని డిన్నర్ చేయడానికి తన రూమ్ నుండి బయటకు వెళ్తాడు. తారా హోంవర్క్ చేస్తూ ఉంటుంది. నక్షత్ర డిన్నర్ ప్రిపేర్ చేయడం పూర్తి చేసి అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి తారా డిన్నర్ చేస్తూ రా అని అనడంతో తారా బుక్స్ క్లోజ్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చైర్ మీద కాకుండా టేబుల్ మీద ఎక్కి కూర్చుంటుంది. నక్షత్ర అన్నం వడ్డించుకొని తారాకి నోట్లో అన్నం పెడుతూ తను కూడా తింటూ ఉంటుంది. తారా అన్నం తింటూ మధ్యలో అక్క నీకు తెలుసా, ఈ రోజు పొద్దున మార్నింగ్ బావ కూడా నాకు ఇలానే తినిపించాడు అని అంది. నక్షత్ర చిన్నగా నవ్వుకుంది. తారా వెంటనే అక్క రేపు మార్నింగ్ పేరెంట్స్ మీటింగ్ ఖచ్చితంగా వస్తున్నావు కదా అంది. నక్షత్ర ఖచ్చితంగా వస్తాన్రా అంటుంది. తారా మరి బావా అంది. నక్షత్ర చందుని తలుచుకొని చిన్నగా సిగ్గుపడి బావ కూడా వస్తాడులే అంటుంది. తారా హ్యాపీగా హే రేపు మీరిద్దరే నాకు మమ్మీ డాడీ అని అంటుంది. నక్షత్ర నవ్వి సర్లే తిను అని అనడంతో తారా అన్నం తినేసి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. నక్షత్ర కూడా పడుకోవడానికి వచ్చి తారాకి బ్లాంకెట్ కప్పి తన పక్కన పడుకొని ఒకసారి ఉదయం నుండి జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ చందు క్యాబిన్ లో బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం, సాయంత్రం స్టోర్ రూమ్ లో నడుము పట్టుకొని మళ్ళీ ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి రావడం అంతా గుర్తుకు వచ్చి బ్లష్ అవుతూ ఇంకోవైపు తిరిగి బావా మిస్టర్ ప్రవరాకుడిలా కనిపిస్తున్నాడు, కానీ బావలో కూడా చిలిపి కృష్ణుడి యాంగిల్స్ ఉంది అని అనుకుంటూ మళ్ళీ నా చదువులన్నీ పూర్తయిన తర్వాత అసలు ఆలస్యం చేయకుండా బావని పెళ్లి చేసుకోవాలి అని అనుకుని మళ్ళీ అమ్మో నేనేంటి చాలా దూరం ఆలోచిస్తున్నాను నవ్వుకొని మళ్ళీ అవును అసలు ఎగ్జామ్స్ డేట్స్ గురించే మర్చిపోయాను, రేపు మార్నింగ్ మా ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎగ్జామ్స్ డేట్స్ ఏమన్నా ఇచ్చారేమో కనుక్కోవాలి అనుకుని కళ్ళు మూసుకుని పడుకుంటుంది. చైతన్య చందుతో మాట్లాడి కట్ చేసిన తర్వాత శ్యామ్ కాల్ చేస్తూ ఉండటంతో కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటాడు. శ్యామ్ ఏంటి కాల్ బిజీ అని వస్తుంది అన్నాడు. చైతన్య ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడటానికి చందు సార్కి కాల్ చేశాను సార్ అన్నాడు. శ్యామ్ సరే నాకు ఆ చైన్ నువ్వు ఎప్పుడు తెచ్చిస్తావు, చెప్పాను కదా ఆ చైన్ ఎవరికైనా దొరికితే చాలా ప్రమాదం అని అన్నాడు. చైతన్య ఏం ప్రాబ్లం ఉంటుంది సార్, మీ పేరు శ్యామ్ అంటే ఎస్ తో స్టార్ట్ అవుతుంది, ఆ చైన్ మీద ఉన్న డాలర్ సి కదా, అసలు మీకెందుకు ప్రాబ్లం వస్తుంది అన్నాడు. శ్యామ్ విసిగిపోతూ అరే చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అన్నాడు. చైతన్య అయితే అర్థమయ్యేలా చెప్పండి సార్ అన్నాడు. శ్యామ్ నీకు తెలుసు కదా అది కొన్న చైన్ కాదు, ఆ ఛాయ చందు కోసమని తనే స్వయంగా తయారు చేసిన చైన్ అని అన్నాడు. చైతన్య అవును అయితే అని అన్నాడు. శ్యామ్ ఆ చైన్ తన చందు కోసమే పంపింది, కానీ నేను తన పేరు ఛాయ కాబట్టి సి అని ఉంటుందిలే అని ఏమీ ఆలోచించకుండా ఆ చైన్ని వేసుకున్నాను. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది,
కానీ వచ్చిన చిక్కు ఏంటంటే ఆ చైన్ నా మెడలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి చూసింది అని అన్నాడు. చైతన్య, అవునా, ఎవరా అమ్మాయి సార్ అని అన్నాడు. శ్యామ్ రీతు అని చెప్పాడు. చైతన్య, రీతునా అంటే నక్షత్ర పక్కన ప్లేస్లో కూర్చుంటుందే తనేనా అన్నాడు. శ్యామ్, హా తనే. ఆ చైన్ నా మెడలో ఉన్నప్పుడు ఒకసారి చైన్ చూసి చైన్ చాలా బాగుంది సార్, ఎక్కడ కొన్నారో చెప్పరా అని అడిగింది. అప్పుడేమో నేను వేరే దేశంలో అని అది ఇది అని ఏదో చెప్పి కవరింగ్ ఇచ్చాను. కానీ ఇప్పుడు తను నా చెయ్యిని చూసిందంటే ఖచ్చితంగా నా మెడలో చూసినట్లు గుర్తుపడుతుంది అన్నాడు. చైతన్య, అవును సార్ అని అంటాడు. శ్యామ్ అందుకే నాకు ఎలా అయినా చైన్ కావాలి అన్నాడు. చైతన్య, ఓకే సార్, ఎలా అయినా నక్షత్ర వాళ్ళ ఇంట్లో ఇంకోసారి చైన్ కోసం వెతికిస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.